KCR deliberately created disputes over water sharing between the Telugu states to gain political advantage. He emphasized that the Telangana movement was primarily fought for water rights. Revant stated that if Krishna and Godavari waters were properly utilized, Telangana would have become a highly developed state. He recalled that at the time of bifurcation, Andhra Pradesh was allocated 412 TMC of Krishna waters, while Telangana received 299 TMC. He further accused KCR of agreeing that 299 TMC was sufficient and signing an agreement for 10 years, which ultimately turned into an advantage for Andhra Pradesh, thereby criticizing the BRS leadership. ఇయాల చంద్రశేఖరరావు గారు దూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం వల్ల 3 లిఫ్టులు కాస్త 5 లిఫ్టులు అయినాయి, 22 పంపులు కాస్త 37 పంపులు అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రానికి సర్వ హక్కులు ఉన్న వరద జలాల మీద ఉన్న ప్రాజెక్టు 70 టీఎంసీలో నీళ్లు తీసుకెళ్లి ఉమ్మడి రాష్ట్రం అవ్వడం వల్ల, కంబైన్డ్ స్టేట్ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల జల వివాదాన్ని సృష్టించి వాళ్ళు సింపుల్ కేసు వేసారు. ఆంధ్రప్రదేశ్ సోర్సు మారింది, టీఎంసీ మారింది, అంచనా మారింది. కాబట్టి ఇది కొత్త ప్రాజెక్టు, ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టు కానే కాదు ఇది. ఇప్పుడు ఇది కట్టడానికి వీలేదు, ఈ ప్రాజెక్టు నాపండి అని ఆంధ్రప్రదేశ్ కేసు వేసింది. ఆంధ్రప్రదేశ్ కేసు వేయడంతో తెలంగాణకు నోటీస్ ఇచ్చారు. అయ్యా నువ్వు శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కడుతున్నావు అంట కదా, 90 టీఎంసీతోని ఎట్లా కడతావు నువ్వు, నీకు లేనే లేదని. వాస్తవంగా కంబైన్డ్ స్టేట్ లో ఇచ్చిన ఏ ప్రాజెక్ట్ అయినా సాఫీగా జరగాలి అని పునర్విభజన చట్టంలో ఒక అంశం పొందుపరచుకోవడం జరిగింది. ప్రాజెక్ట్ వైజ్ అలొకేషన్ ఒక ఇష్యూ అయితే, కంబైన్డ్ స్టేట్ లో శాంక్షన్ అయిన ప్రాజెక్టులని అబ్జెక్షన్ చెప్పడానికి వీలు లేదు అని చెప్పి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారు దీన్ని అమలు చేయడానికి. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు బాధ్యత ఏంటంటే సెటిల్ అయిన వాటిని అమలు చేయడం. వాళ్ళు సెటిల్ చేసే జాబ్ వాళ్ళు కాదు, పంచాయతీ తెచ్చే పెద్ద మనిషి కాదు వాళ్ళు. పంచాయతీ తగిన వాటి మీద అమలు చేస్తారు. ఈరోజు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏమంటుంది, మీరు అపెక్స్ కౌన్సిల్లో, మీ చంద్రశేఖరరావు గారు అపెక్స్ కౌన్సిల్లో ఉమాభారతి గారు మంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చంద్రశేఖరరావు గారు హాజరై 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీ తెలంగాణ వాడుకుంటామని పంచాయతీ సెటిల్ చేసుకున్నారు. ఇప్పుడు కేఆర్ఎంబిగా నా బాధ్యత ఏంటంటే 512 ఆంధ్రప్రదేశ్ తీసుకుపోయేటట్టు, 299 తెలంగాణ వాడుకునేటట్టు పర్యవేక్షించడమే నా బాధ్యత. ఈ రకంగా మీరు పని చేసుకోండి తప్ప మీరు కొత్త పంచాయతీలు తీసుకొస్తే నా దగ్గర కుదరదు. ఈ వాటర్కి బచావత్ ట్రిబ్యునల్ ముందు పోయి మీరు వాదించుకోండి. అక్కడ మీకేమన్నా లెజిటిమేట్ రైట్ వస్తే అప్పుడు దీన్ని అమలు చేస్తానికి కేఆర్ఎంబి సింపుల్ గా స్ట్రైట్ లైన్ చేసేసింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేస్తుంది, ట్రిబ్యునల్ ముందర అసలు కేసే తెగకుండా ఆల్రెడీ నువ్వు సంతకాలు పెట్టి ఇచ్చేసినావు, దాని ప్రకారం కేఆర్ఎంబి అమలు చేస్తుంది. వాడు వాని కొత్త పంచాయతీ అక్కర్లేదుగా, వాడికి ఎంత కావాలనో అడిగిన దానికంటే ఎక్కువ వచ్చేసింది. ఇంకా వాళ్ళకి ఇష్యూయే లేదు. కానీ చంద్రశేఖరరావు ఏం వాదించాల్సిన అవసరం ఉండే, అంతర్జాతీయ జల విధానంలో పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి కేటాయింపులు జరగాలి. పరివాహక ప్రాంతం తెలంగాణకి 71% ఉంది, ఆంధ్రప్రదేశ్కి 29% ఉంది. కాబట్టి 555 టీఎంసీలు మాకు ఇవ్వాలి, మిగిలినవి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో చంద్రశేఖరరావు ఈ వాదన వినిపించాల్సింది. రెండో పాయింట్ ఏంది, బేసిన్ లోపలనే నీళ్లు వాడాలి, బేసిన్ బయటకు తరలించడానికి వీల్లేదు. Rehearsals for the